అయితే ఇప్పుడు పుతిన్ పైన ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు రష్యా యుఎస్ మధ్య సంబంధాలపైన ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందంటారు? ఇప్పుడు ఇంతకన్నా సంబంధాలు ఇంకేమీ దిగజారిపోలేవండి. అయితే ఇప్పుడు ఏమన్నది, ఇప్పటికే రష్యా మీద బోల్డ్ అని శాంక్షన్స్ ఉన్నాయి. శాంక్షన్స్ అంటే ఇప్పుడు ఇది అమ్ముకోకూడదు, ఇది కొనుక్కోకూడదు. ఇప్పుడు ఆ శాంక్షన్స్ ఏమిటంటే రష్యాకి ఉన్న మిత్రుల మీద కూడా ఆ శాంక్షన్స్ పెడుతున్నారు. ఎవరు? ఇండియా కానీ చైనా కానీ మన మీద ఈ 50% టారిఫ్ ఏదైతే మనం వేసాడో అదో విధంగా శాంక్షనే కదా. ఇంకా దీనికన్నా ఇంకా వాళ్ళిద్దరికి రిలేషన్షిప్ ఇంకా ఎంత దిగజారచ్చు స్కోప్ లేదు. బట్ రష్యా మాత్రం, రష్యాకి ఒకటి ఉంది. ఇప్పుడు రష్యా గురించి చెప్పాలి. రష్యా ఏంటంటే చెట్టు మీద ఎక్కువ కూర్చుంది. ఈ రెండు డిమాండ్స్ నేను చెప్పింది, ఒకటేమో నేటోకి, రెండోదేమో క్రైమియాకి. ఈ రెండు డిమాండ్స్ మీద నేను ఏదైతే భూమి ఆక్రమించానో అది మళ్ళీ తిరిగి ఇచ్చేది లేదు. నేటో కంట్రీ యుక్రెయిన్ నేటోలో చేర్చుకోవడం లేదు అనేది ఈ రెండు డిమాండ్స్ మీద చెట్టెకి కూర్చుంది రష్యా. దిగటం లేదు. ట్రంప్ పొగిడినా తిట్టినా పుతిన్ ని ఒకసారి పొగుడుతాడు, తిడతాడు. ఏమి తేడా ఉండదు దానివల్ల. ఇంకా అంతకంటే దిగజారేది లేదు, అంతకంటే మెరుగుపడేవి కూడా ఏం లేవంటారు. రైట్. అయితే గ్లోబల్ వార్మింగ్ ఫైట్ ని కూడా ఆయన ఒక బూటకము, ఒక ట్రాష్ అంటూ మాట్లాడాడు. అంటే దీనంతా ఒక ప్రపంచాన్నే మోసం చేసేటువంటి ఒక ప్రాజెక్ట్ గా చూపించేటువంటి ప్రయత్నం చేశాడు ట్రంప్. అంటే ఇప్పుడు అక్కడ WHO నుండి కావచ్చు, లేకపోతే ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి కావచ్చు, విత్ డ్రావల్ కి ఇదేమైనా దారితీస్తుంది అంటారు? ఇప్పుడు ట్రంప్ కి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సైంటిస్ట్ మీద, సైంటిఫిక్ ఎవిడెన్స్ మీద నమ్మకం లేదు. అప్పుడు మన కోవిడ్ లో ఏమన్నాడు ఆయన, మీరు ఏదో ఫినాయిలో ఏదో తాగేస్తే కోవిడ్ పోతుంది అన్నాడు. ఇది 2019లోనే 2020లోనే. ఇప్పుడు ఏమన్నారు, మొన్న టైలనాల్ అంటే పారాసెటమాల్ తాగద్దు, పిల్లలకి పెట్టద్దు, ప్రెగ్నెంట్ ఉమెన్ పారాసెటమాల్ తాగకూడదు, టైలనాల్ తాగకూడదు, అది వేసుకుంటే ఏమవుతుందంటే పిల్లలకి నష్టం అవుతుంది అనేది. ఆటిజం వస్తుంది, ఆటిజం అంటే కొంచెం మెంటల్ ఇది అనమాట, డిసీజ్ అనమాట వస్తుందని చెప్తున్నారు సైంటిస్ట్. ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నారు పారాసెటమాల్ కిను ఆటిజం కి ఎలాంటి లింకేజ్ లేదు అనేది చెప్పినా కూడా ఈయన ధోరణ, ఈయనది ఇంకోటి మాట వినే పని లేదు. అది వచ్చింది. దాంతో క్లైమేట్ చేంజ్ వర్క్ను ఇప్పుడు సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏం చెప్తున్నది, ఇప్పుడు ఎక్కువ దూరం వెళ్ళదండి మన సైంటిఫిక్ ఎవిడెన్స్ కి. మనకి ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ లో ఇవన్నీ ఫ్లడ్స్ ఎందుకు వస్తున్నాయి? ఇది క్లైమేట్ చేంజ్ కాకపోతే ఎట్లాగా? నిన్న ఏమైందన్నాడు, గ్లోబల్ వార్మింగ్, ఇంతకుముందు గ్లోబల్ కూలింగ్ అన్నారు, ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అన్నారు. అంతా ట్రాష్ అనేది కొట్టిపారేశాడు. ట్రాష్ అనేది చాలా మంది ఏంటంటే దీంట్లో రీసెర్చ్ చేసి ఇది గ్లోబల్ వార్మింగ్ అవుతుందని చెప్పారు. ఈయన ట్రాష్ కాదని చెప్పడానికి ఈయన దగ్గరే సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏముంది? ఏమీ లేదు ఆధారం. సో ఈయన అంటే నిన్న టెలిప్రాంప్టర్ గురించి ఇంకో మాట చెప్పాలి. మధ్యలో టెలిప్రాంప్టర్ పనిచేయలేదు. టెలిప్రాంప్టర్ పనిచేయకపోయినప్పుడు ఈయన కొన్ని అందమైన మాటలు అనేసాడు. వాట్ ది హెల్ ఈస్ గోయింగ్ ఆన్ దేర్ అనేది అన్నాడు. ఇది యూరోపియన్ దేశాలు. ఒక దేశానికి రాష్ట్రపతిగా ఉన్నవాడు ఈ పదం వాడడం తప్పు కదా. సో ఏంటంటే ఆ ప్రిపేర్డ్ స్క్రిప్ట్ లో ఎక్కడైతే డైవర్ట్ అయ్యాడో అక్కడ ఏంటంటే ఈ కాన్ జాబ్ అనేది స్కామ్ అని, క్లైమేట్ చేంజ్ ఇది స్కామ్ అని, ఇంకోటి గ్లోబల్ వార్మింగ్ ఇస్ కాన్ జాబ్ అనేది, ఇదంతా ఒక దేశానికి రాష్ట్రపతి చెప్పే మాటలు కాదు. కానీ గత ట్రంప్ స్పీచెస్ చూస్తే బిఫోర్ ఎలక్షన్స్ కావచ్చు, తర్వాత కావచ్చు, అంటే వితౌట్ స్క్రిప్ట్ కూడా ఆయన చాలా అలవోకగా మాట్లాడేటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తి. కానీ ఇక్కడ ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ కి గురయ్యాడంటారు? డెఫినెట్లీ నేను చెప్పినట్టుగా ఫ్రస్ట్రేషన్ కి గురైనట్టు తెలుస్తున్నది. ఈ ట్రంప్ ఫ్రస్ట్రేషన్ ఎందుకంటే ఏమో కారణాలు ఉన్నాయి. ఈ రెండు యుద్ధాలు నిన్న ఒక మాట అన్నాడు, నాకు ఐ డిజర్వ్ ద నోబెల్ ప్రైజ్ అన్నాడు నిన్న. అయితే ఫ్రస్ట్రేషన్ ఎందుకంటే ఈ
ఇజ్రాయెల్ గాజా ఇదే హమాస్ ఏదో యుద్ధం ఉందో అది ఆపలేకపోతున్నాడో లేకపోతే ఆపాలని లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఏం చెప్పింది, నేను గాజాని ఫినిష్ చేసేస్తాను అనేది, హమాస్ ని ఫినిష్ చేసేస్తానండి. హమాస్ ని ఫినిష్ చేయడం అంటే గాజాని ఫినిష్ చేయడమే. చాలా మటుకు ఫినిష్ చేసాం. రోజు మనం టెలివిజన్ లో చూస్తున్నాం, ఏమి అక్కడ ఒక బిల్డింగ్ మిగలకుండా చేసేసారు. రెండోది ఏంటంటే యుక్రెయిన్ వార్, రష్యా యుక్రెయిన్ వార్ నేను వచ్చిన వారం రోజుల్లో నేను అది ఆపేస్తానన్నాడు. అది కావటం లేదు. అది ఇప్పటికి 9 నెలలు అయింది. నిన్న మళ్ళా ఏమన్నాడు, నిన్న లేకపోతే ఇంకో ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏదో అన్నాడు, ఇప్పుడప్పుడే ఆగేది లేదు అన్నాడు. సో దానివల్ల కొంతమంది ఫ్రస్ట్రేషన్ ఉంది. దాని తర్వాత ఈ క్లైమేట్ చేంజ్ గురించి బాగా ఫ్రస్ట్రేషన్ ఉంది. ఇంకోటి నిన్న దాంట్లో ఇంకోటి చాలా ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ థింగ్ ఏమిటంటే, ఇన్ని రోజులు చైనాని ఇండియాని తిట్టాడు. ఇది మనం వీఆర్ ఫండింగ్ ద యుక్రెయిన్ వార్ అనేది. నిన్న ఏం చేశాడు, నిన్న మనం తీసుకున్న స్టాండ్, నరేంద్ర మోదీ తీసుకున్న స్టాండ్ ఏమిటి, మేమే కాదు కొంటుంది ఇది క్రూడ్ ఆయిల్ అక్కడి నుంచి, వీళ్ళు కూడా ఎనర్జీ నీడ్స్ నేటో యూరోపియన్ కంట్రీస్ కూడా చేస్తున్నాయనేది నిన్న ఒప్పుకున్నాడు. నిన్న ఏమన్నారంటే నేటో కంట్రీస్ కూడా చేస్తున్నది. ఇది ఎట్లా తన అన్నది మాట చెప్తున్నాను. ఎలాగుందంటే తన మీద యుద్ధం చేయడానికి తనే సహాయపడుతున్నది అనేది తను అన్నాడు అనమాట. సో అది ఒక సిగ్నిఫికెంట్ థింగ్ మనకి. ఫైనల్లీ మన పాయింట్ ఆఫ్ వ్యూ తను ఒప్పుకున్నట్టుగా లెక్క. మనం ఏమన్నా వాడుకుంటున్నారు, వాళ్ళ మీద ఏం చర్య తీసుకోవటం లేదు, మేము కొంటున్నారంటే మన మీద తీసుకుంటున్నారు. ఇది డబుల్ స్టాండర్డ్స్ కాదా అని, డబుల్ స్టాండర్డ్స్ అనేది నేను ఒప్పుకోవడం అనేది ఒప్పుకున్న చాలా సిగ్నిఫికెంట్ నిన్న స్టేట్మెంట్ లో బయటపడింది.